ఇవాళ హరీష్ రావు వరంగల్ కు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థులను కలవాల్సి ఉంది. రేవంత్ సర్కార్ తెచ్చిన వివాదాస్పద జీవో 97 గురించి విద్యార్థులతో ముఖాముఖి కానున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఇక వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులతో సమావేశం కాకుండా హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేస్తుంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ఇవాళ వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి టీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు రావాల్సి ఉంది. విద్యార్థులతో కలిసి అంటే ఏదైతే జియో నెంబర్ 97 రద్దు కోసం విద్యార్థులంతా కూడా ఒక ఆందోళనలు నిరసనలు చేపట్టినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ ఆందోళనలు నిరసనలు అన్ని కూడా ఉద్యమం దాల్చినటువంటి పరిస్థితి కూడా. పూర్తిపై విద్యార్థిగా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి ఆయన వరంగల్కి వచ్చేటువంటి క్రమంలో ఆయన హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సహా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివేటువంటి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును చీకట్లో నెట్టివేసే విధంగా ఇవాళ రేవంత్ సర్కార్ పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాల్సి లేదు. విద్యార్థులు రోడ్డెక్కి తమ నిరసనలు తెలుపుతున్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సోయి లేకపోవడం, కనీసం ఆ విషయంలో పునఃసమీక్షించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక ఒంటెత్తు పోకడతో రేవంత్ సర్కార్ అయితే ముందుకు వెళ్తున్నటువంటి తీర్మానం కనిపిస్తా ఉంది. విద్యార్థులు ఒకటే ప్రశ్నిస్తున్నారు, జీవో నెంబర్ 97 రద్దు చేసి యథాతథంగా ఏదైతే పాలిటెక్ విద్య తాము ఇంతవరకు కొనసాగిస్తున్నామో అదే విద్యను కొనసాగించాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా వాళ్ళంతా కూడా చేస్తున్నారు. ఒకవేళ జీవో నెంబర్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు కనుక జీవో అమలైతే మా జీవితాలన్నీ కూడా ప్రశ్నార్థమవుతాయని చెప్పి విద్యార్థులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తీర్మానకు కనిపిస్తా ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి ఏమైనా మార్పు ఉంటుందని భావించినటువంటి తరుణంలో ఎటువంటి మార్పు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఒక ఒంటెత్తు పోకడ మాత్రం రేవంత్ రెడ్డిలో మనకు మొదటి నుంచి కనిపిస్తున్నటువంటి తీరే మనం చూస్తా ఉన్నాం. ఈ శక్తి స్కీము, శక్తి పాలసీని విద్యార్థులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఐటీఐలు ఏదైతే వొకేషనల్ కోర్సులతో, వృత్తి విద్యాపరమైనటువంటి కోర్సులతో పాలిటెక్నిక్ విద్యను జత చేస్తే ఈ విద్యార్థులంతా కూడా స్కిల్ లేబర్ గా మారుతారు, కానీ స్కిల్ ఇంజనీర్ గా మారేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని అయితే విద్యార్థులు చెప్తున్నారు. ఒకవేళ ఆ స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చి అందులో కనుక చదివితే లాటరల్ ఎంట్రీ ఉండదు, మళ్ళీ ఇంజనీరింగ్ అంటే ఒక అకాడమిక్ ఇయర్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేటువంటి స్కిల్ యూనివర్సిటీకి కూడా ఏఐసిటిఈ ఏదైతే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అనుమతి కూడా లేనటువంటి సందర్భంలో విద్యార్థుల భవిష్యత్ అంతా ప్రశ్నార్థకంగా మారుతుందన్నటువంటి విషయాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు తమ ఆవేదన రూపంలో, ఆగ్రహం రూపంలో, నిరసన రూపంలో తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ హరీష్ రావు గారు వరంగల్కి వచ్చిన తర్వాత ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి తమ ఉద్యమానికి విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలకు జీవో నెంబర్ 97 రద్దుకు సంబంధించి ఆయన మద్దతు తెలపాల్సి ఉంది, సంఘీభావం తెలపాల్సి ఉంది. అయితే ఆయనను మధ్యలోనే ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరక ముందే ఆయనను హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వాళ్ళ ఏ వర్గం ఆందోళన బాట పట్టినా, ఏ వర్గానికి సంబంధించి తమ న్యాయపరమైనటువంటి డిమాండ్ల కోసం రోడ్డు ఎక్కుతున్నా వాళ్ళ గొంతు నొక్కేయడము, వాళ్ళ పక్షాన ఏదైతే ప్రజా గొంతుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల గొంతు కూడా నొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తీరు అయితే మనకు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏ ప్రోగ్రామ్ సంబంధించి ఇటు దేవాదులకు సంబంధించి సాగునీటి విడుదలకు సంబంధించే కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీటికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఆందోళన బాట పట్టిన పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్లకే పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యమ కాలంలో ఏ విధంగానైతే నిర్బంధం ఉండేదో తెలంగాణలో గతంలో ఏదైతే 80s 90s లో తెలంగాణ ఏ విధమైనటువంటి నిర్బంధపు పాలన ఉండేదో అలాంటి నిర్బంధపు పాలనే మళ్ళీ కొనసాగుతుంది. ఇవాళ హరీష్ రావు గారి ఎప్పటికప్పుడు ఎక్కడ ఆ ప్రజా సమస్యలకు సంబంధించి ఉద్యమ గొంతుగా ఆయన బయలుదేరాలనుకున్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడే క్రమంలో భాగంగా ఆయన ఎప్పుడు ఉద్యమ పంతాలో భాగంగా
ప్రజలతో కలిసి నడుద్దామన్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇటీవల మనం చూసాం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా నర్సంపేట బంధుకు పిలిపించినటువంటి పరిస్థితి. నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి విగ్రహం కూలగొట్టినటువంటి పరిస్థితులు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారి విగ్రహం తొలగించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు గారితో సహా మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఏదైతే రాజయ్య, ఇలాంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు గొంతు వినిపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు మద్దతు, ప్రజలకు మద్దతుగా ఉద్యమ పంతాలో ముందుకెళ్తుందో ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ ఇలాంటి అక్రమ అరెస్టులు, ఇలాంటి హౌస్ అరెస్టులు, ఇలాంటి గొంతు నొక్కేటువంటి కార్యక్రమాలు జరిగేవి. మళ్ళీ అదే పంత అదే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పునరావృతం అవుతుంది. రవికాంత్ చెప్పండి, ఇప్పుడు హరీష్ రావు విద్యార్థులతో సమావేశం పెడితే సర్కార్ బండారం ఎక్కడ బయటపడుతుందోనని రేవంత్ సర్కార్ భయపడుతుంది అనుకుంటారా? ఖచ్చితంగా ఇటీవల మాస్టర్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళినటువంటి సందర్భంలోనూ హరీష్ రావు గారు తాను ఇక్కడికి పూర్వ విద్యార్థిగా వస్తున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన చదువుకున్నటువంటి రోజుల్లో పాలిటెక్నిక్ విద్య ఏ విధంగా ఉంది అంటే బ్లూ కాలర్ ఉద్యోగులుగా కాదు, వైట్ కాలర్ ఉద్యోగులుగా వీళ్ళంతా మారుతారు. అలాంటి అద్భుతమైనటువంటి విద్య పాలిటెక్నిక్ విద్య అనే విషయాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హరీష్ రావు గారు చాలా విషయాలు చెప్పారు. ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఈ ప్రభుత్వ భూముల మీద రేవంత్ సర్కార్ కన్నుబడింది. ఆ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం, అమ్మడం లాంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఏదైతే ఆ ప్రభుత్వ భూముల మీద కన్నుబడ్డటువంటి రేవంత్ సర్కార్ ఈ పాలిటెక్నిక్ భూముల మీద కూడా కన్నుబడ్డటువంటి విషయాన్ని హరీష్ రావు చెప్పినటువంటి విషయాన్ని మనమైతే చూడాల్సి ఉంటుంది. మనం ఇటీవల చూసాం కొన్ని ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల పిల్లలు చేసినటువంటి ఆ సందర్భం. ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములను 200 కోట్ల విలువైనటువంటి భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా దారాదత్తం చేశారన్నటువంటి విషయాన్ని బహిరంగంగానే చెప్పినటువంటి క్రమంలో రాష్ట్రంలో ఇదే తరహా అయితే పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీ వెనుక కూడా కొన్ని వేల కోట్ల స్కామ్ ఉన్నటువంటి విషయం కూడా బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఒకవైపు ఈ విద్యను పాలిటెక్నిక్ విద్యను విద్యార్థుల భవిష్యత్తును కాలరాయడము, వాళ్ళ జీవితాలను చీకట్లకు నెట్టివేయడంతో పాటు ఆ విద్యనంతా కూడా ప్రైవేటు పరం చేసి భవిష్యత్తులో ఒక 3 సంవత్సరాల వరకు పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ కనుసన్నలు కొనసాగుతుంది, ఆ తర్వాత ప్రైవేట్ పరం అవుతుంది అన్నటువంటి విషయం చెప్పినటువంటి క్రమంలో విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులుగా ఉన్నటువంటి సందర్భంలో మేము ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నాము, భవిష్యత్తులో లాటరల్ ఎంట్రీ ద్వారా మేము ఇంజనీరింగ్ వెళ్ళి సివిల్ ఇంజనీర్లుగా భవిష్యత్తులో ఇంజనీర్లుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇతర రంగాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ లాటరల్ ఎంట్రీ లేకపోవడము, దీన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే మేము వేలాది రూపాయలు, లక్షలాది రూపాయల పెట్టుబడి విద్య కోసం పెట్టాల్సి వస్తుందన్నటువంటి ఒక ఆవేదన కూడా విద్యార్థుల్లో వ్యక్తం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జియో 97 రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ విద్యార్థుల నుంచి అయితే వ్యక్తమవుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ఆ స్కిల్ యూనివర్సిటీకి ఏఐసిటి ఏదైతే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అనుమతి కూడా లేదు. అసలు ఇది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, వాళ్ళు ఇంజనీర్లుగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశమే లేదన్నటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు గారు చెప్తున్నటువంటి క్రమంలో ప్రజా గొంతుకగా విద్యార్థుల గొంతుకగా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులకు సంఘీభావం తెలిపిన తర్వాత ప్రభుత్వ బండారాన్ని అంతా కూడా విద్యార్థుల ముందు బయట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మాస్టర్ ట్యాంక్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఆయన చాలా విషయాలు చెప్పినటువంటి క్రమంలో ఇక్కడ కూడా వరంగల్కి వచ్చిన తర్వాత కూడా వరంగల్ విద్యార్థులకు ఏం చెప్తాండి, ఎందుకంటే వరంగల్ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా రోడ్డు ఎక్కి ఇటీవల కాలంలో ఆ ములుగు రోడ్డు ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా ఉన్నారు. మళ్ళీ హరీష్ రావు గారు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎట్లాంటి చైతన్యం రేకెత్తే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఆయన హౌస్ అరెస్ట్ చేస్తే పూర్తిగా విద్యార్థుల గొంతుకను హరీష్ రావు ద్వారా నొక్కేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.